హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎన్ని మంది కనిపిస్తుంది? సోనియాని బిగ్ బాస్ 7లో శోభా శెట్టిని ఎలా కాపాడుకున్నాడో ఈసారి యష్మిని సోనియాని అలా కాపాడుకున్నాను. సోనియాని కాదు కానీ యష్మిని టాప్ 5 దాకా తీసుకెళ్తాడైతే కన్ఫర్మ్ అనిపిస్తుంది. మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యష్మి ఇంత ఓవర్ యాక్షను, మరియు ఎదుటి వాళ్ళని బుల్లింగు, ఎదుటి వాళ్ళు హట్ చేయడము, టాస్క్లలో అవతల వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము, డౌన్ చేసి మాట్లాడడం, ఇన్ని చేసినా కూడా సాటర్డే ఎపిసోడ్లో ప్రోమోలో ఒకలాగుంది. నాగార్జున గారు వచ్చి ఎంత సింపుల్గా చివాట్లు పెడుతున్నారంటే, ఆయన చివాట్లు పెట్టినట్లేదు, ఏదో ప్రేమతో లడ్లు పెట్టినట్టుంది. పిలిచి నువ్వు ఈ తప్పు చేసావమ్మా, ఇంకా చేయకు, ఇదిగో ఒక 4 లడ్లు తిను అని చెప్పి పెట్టినట్టుంది. అది చివాట్లు లాగలేవు. అసలు ఎపిసోడ్ అంటే ఎలా ఉండాలి? వస్తే ప్రోమోల్లో మాత్రం అదిరిపోయే ఫైరు, దుమ్ము లేపేసింది, అది ఇది అన్నారు. ఏం లేదు ఎపిసోడ్లో. సింపుల్గా వాళ్ళని ఏం చేశారు, మీరు చీఫ్ల నుంచి ఎలిమినేట్ అయిపోయారు, నైనికాని యష్మిని అయితే తీసేశారు. ఆ ప్లేస్లో మళ్ళీ తీసుకొచ్చి ఓటింగ్ ద్వారా అబ్బాయి అయితే చీఫ్ అయిపోయాడు. ఇప్పుడు ఇంటికి 2 చీఫ్లు, ఒకరు నిఖిల్ అయితే ఇంకొకరు అబ్బాయి. అలాగే మీలో ఎన్ని మంది కనిపిస్తుంది యష్మిని అనాల్సినవి అనకుండా ఏదో సింపుల్గా లైట్గా అలా అని వదిలేసినారని మీలో ఎన్ని మంది కనిపిస్తుంది? నాకైతే జెన్యున్గా చెప్పాలంటే బిగ్ బాస్ టీము యష్మికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. శోభా శెట్టిని ఎలా టాప్ లాస్ట్ వీక్ వరకు 13th 14th వీక్ వరకు ఎలా తీసుకొచ్చారో నాకు తెలిసి ఇప్పుడు కూడా యష్మిని అలానే తీసుకొస్తారు. నెక్స్ట్ వీక్ యష్మి ఎలిమినేషన్లోకి కానీ వస్తే ఓటింగ్ ఎలా ఉంటుంది? యష్మి ఓటింగ్ ఎలా ఉన్నా సరే మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఆమె టాప్ 5 కంటెస్టెంట్. టాప్ 5 కాకపోయినా లాస్ట్ వీక్ దాకా అయితే యష్మిని బిగ్ బాసే లాక్కొని వస్తాడు. ఎందుకంటే కంటెంట్ ఇస్తుంది కదా, అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు, కంటెంట్ ఇచ్చే వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. టైంపాస్గా ఉండేవాళ్ళు, ఓకే నో ప్రాబ్లం అని కలుసుకుపోయే వాళ్ళు, అలా వాళ్ళు కంటెంట్ లేని వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండరు. అలాగే సోనియా ఎన్ని మాటలు అనింది, బ్యాక్ బిచ్చింగ్ ఎంత చేసింది, అయినా కూడా సోనియాని ఏమనలా, లైట్గా అలా అనడం తప్పు కదమ్మా. మీరు ఎలా నాగార్జున సార్ ఎలా చెప్తున్నాడంటే, వాత ఆయనే పెడుతున్నాడు, వెన్న ఆయనే పోస్తున్నాడు. వాత కూడా చిన్న వాత పెడుతున్నాడు, మళ్ళీ వెన్న పూసేస్తున్నాడు. జనాలకి క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళని ఏం అనట్లేదు, ఏదో సింపుల్గా 4 మాటలు అనేసి ఇంకా కూర్చోమ్మ పర్లేదు నవ్వుతానే. మీరు చూసినట్లయితే యష్మి విషయంలో ఎక్కడ సీరియస్గా నాగార్జున గారు సీరియస్గా యష్మిని అన్నట్టు లేదు, సోనియా గారిని అన్నట్టు లేదు. వాళ్ళకి కావాలి, ఎందుకంటే స్క్రిప్ట్ కాబట్టి ఎంతవరకు అనాలో అంతవరకు మాత్రం అంటారు. అందులో నాగార్జున సార్ గారు ఎవరిని ఎక్కువగా కోపడరు. ఈ ఎపిసోడ్ అయితే మీకు ఎలా అనిపించింది చెప్పండి? ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ దాకా, సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఈ 14 డేస్లో యష్మి బిహేవియర్ ఎలా ఉందో మీరే చెప్పండి. నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనిపించింది యష్మిది అయితే. ఇంతకు మించిన వరస్ట్ బిహేవియర్ ఎవరు లేరు. శోభా శెట్టిని గుర్తు చేస్తుంది నాకు. శోభా శెట్టి ఎంత వరస్ట్ బిహేవియర్. వీళ్ళు బయట ఇలా ఉండరు, బిగ్ బాస్ హౌస్లోనే ఎందుకు ఇలా ఉన్నారో, కంటెంట్ ఇవ్వాలా లేకపోతే వాళ్ళని అలా చేయమని ముందుగానే మరి బిగ్ బాసే చెప్తున్నాడా ఏంటనేది అసలు అర్థం కావట్లేదు. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇన్ని కెమెరాల ముందర ఇలా చేస్తే వాళ్ళు బయట నెగిటివ్గా వెళ్తారని వాళ్ళకి తెలియదా? మరి బిగ్ బాస్ అది స్క్రిప్ట్ ఇస్తున్నాడా లేకపోతే మీరు ఇలా చేయాలని ముందుగానే ప్లానింగా? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బయట వీళ్ళు బయట మెచ్యూర్గా ఉంటారు, బయట ఇలా ఉండదు వీళ్ళ బిహేవియర్. చాలా బాగుంటారు వీళ్ళు. చాలా మంది వరకు సెలబ్రిటీలు చూస్తే చాలా వరకు బయట బిహేవియర్ చాలా బాగుంటుంది వీళ్ళకి. కానీ బిగ్ బాస్ హౌస్లోకి రాగానే వీళ్ళ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని తిట్టినట్లేదు, వీళ్ళకేదో మీరు ఎక్కువ చేస్తున్నారు, కొద్దిగా పదాలు దొల్లుతున్నాయి, అలా కాకుండా వేరే విధంగానండి, ఇలా తిట్టొద్దు, మీరు వేరే విధంగా తిట్టదని ప్రోత్సహించినట్టుంది కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్లేదు. యష్మిని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, యష్మిని చీఫ్గా తీసేయడానికి కారణం ఏంట్రా అంటే, యష్మి రేపు మండే రోజు ఎలిమినేషన్లోకి వస్తుంది. యష్మి ఎలిమినేషన్లోకి వస్తే సింపతి రావాలన్నమాట. జనాల్లో నుంచి సింపతి వస్తే ఓట్లు రావాలి. ఎందుకంటే యష్మి మ్యాక్సిమం చాలా మంది ఎలిమినేట్ అయితే చేస్తారు, నామినేషన్లోకి తీసుకొస్తారు, చాలా మంది నామినేట్ చేస్తారు. కాబట్టి యష్మికి సింపతి రావాలంటే ఏంటి, చీఫ్ నుంచి తీసేసేయాలి. ఆమె చీఫ్గా చాలా స్ట్రిక్ట్గా ఉండింది, చాలా వరకు పోరాడింది, చాలా వరకు టీమ్మేట్స్ని ఆమె గేమ్లోకి పోకుండా వాళ్ళని పంపించి వాళ్ళు ముందుకెళ్ళేలాగైతే ఉపయోగపడింది. ఇప్పుడు
కొన్ని గేమ్స్లో అభయ్ని పంపించింది, కొన్ని గేమ్స్లో శేఖర్ భాషా గారిని పంపించింది, కొన్ని గేమ్స్లో పృథ్వీ గారిని పంపించింది. అలా వీళ్ళని పంపిస్తూ తను సపోర్ట్ చేసింది, కానీ తను వెళ్ళలేకపోయింది. తను వెళ్ళి ఆడున్నా కూడా గేము కొద్దిగా రెడ్ మార్క్లో కాకుండా గ్రీన్ మార్క్లోకి వచ్చేదేమో, కానీ తను గేమ్స్ ఆడకుండా తనే రెడ్ మార్క్లోకి వేసుకునింది. ఒకవేళ ఆడుంటే మటుకు ఎక్కడైనా కొద్దిగా గట్టిగా ఆడుండేది. ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ఏంట్రా అంటే యష్మిని చీఫ్గా తీసేస్తే ఎక్కడో ఒక చోట మీరు ఆలోచించండి, 90% పీపుల్ యష్మిని హేట్ చేసే, ఒక 10% పీపుల్ అయినా సరే యష్మిని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. చూడు, ఇంత కష్టపడి చేసినా కూడా యష్మిని చీఫ్గా నుంచి తీసేశారు అనే పాయింట్ అయితే వస్తుంది. ఆ పాయింట్లోని ఇప్పుడు ఏమవుతుందంటే మండే రోజు నామినేషన్లోకి వస్తుంది. ఈ నామినేషన్లోకి రావడం వల్ల ఎక్కువ మంది నామినేట్ చేశారనుకో యష్మికి సింపతి అయితే పెరుగుతుంది. ఆ సింపతి కొద్దిగా, ఎందుకంటే ఏదైతే బ్యాడ్ టాక్ వచ్చిందో ఇప్పుడు బయట నెగిటివిటీ వచ్చిందో దాన్ని పోగొట్టాలంటే యష్మిని నామినేషన్లోకి తీసుకొని రావాలి. అదే బిగ్ బాస్ ప్లాన్, క్లియర్గా బిగ్ బాస్ ప్లాన్. ఎందుకంటే వీళ్ళంతా లోపల చేసేదంతా సోకాల్ లాగా ఉంది, అది నాకైతే నచ్చట్లేదు. ఇకపోతే సోనియా గారిని నాగార్జున గారు ఏమన్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చదువుకొని ఉన్నామన్నారు, ఫ్యామిలీ లేదు, విష్ణుప్రియని అలా తిట్టడం కరెక్టా అని చెప్పారు. ప్రోమోల్లో మాత్రం కీప్ పోయిట్ ఆమెనే తిడుతున్నారేమో, ఆమెనే అంటున్నారేమో అనుకున్నాం. ఏమి లేదు, అంతా తుస్సే. ఇప్పుడు దీపావళికి మనం తీసుకొచ్చి ఎలిగించిన తర్వాత టపాసు తుస్సనింది అనుకో, ఎపిసోడ్ కూడా అలానే ఉంది, తుస్సని, వేరే ఏం లేదు అక్కడ. సో నబీలు బాగాడాడు, అభయ్ని చీఫ్గా చేశారు. నబీల్కి ఆ కెపాసిటీ ఉంది, చీఫ్గా ఆలోచించే విధానం ఉంది, బాగా మాట్లాడతాడు, కానీ నబీల్కి ఇవ్వలేదు. విష్ణుప్రియ గారు అంటారా చీఫ్గా ఉండలేదు, కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంది, చీఫ్గా తను ఇప్పుడే కరెక్ట్ కాదు. కిరాక్ సీత గారు ఈ వీక్ సూపర్గా ఆడారని నేను ముందుగానే చెప్పాను. కిరాక్ సీత గారు కిరాక్ లాగా ఆడారు అన్నట్టుగానే ఆమెకైతే నాగార్జున గారి దగ్గర నుంచి అప్రిసియేషన్ అయితే లభించింది. సో కిరాక్ సీత గారు నెక్స్ట్ వీక్ ఇంకా ముందుకెళ్తారు. ప్రేరణ అయితే డమ్మీ, ఏమీ లేదు. ప్రేరణ నో గేమ్, నో టాకింగ్ పవర్, ఎలిమినేషన్లో కూడా సిల్లీ రీజన్స్, వేస్ట్. సో మీరు ఇంకొక 10 వారాలు శోభా శెట్టిని అయితే గుర్తు చేసుకుంటారు. శోభా శెట్టిని గుర్తు చేసుకోవచ్చు, శోభా శెట్టి 2.0 యష్మి అని కూడా అనుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.